నమస్తే అండి, నేను మీ సాయి ముప్పిడి. ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు వచ్చేసి ఆడిమోగ మొక్కజొన్న వేసాడండి. దాని ఎట్లా ఉంటుంది, దాని వ్యవస్థ ఏంటిది అనేది రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందామండి. చెప్పండి మీ పేరు? నా పేరు భూషమైన సంపత్. ఏ ఊరండి? నార్లాపూర్ గ్రామం. ఎంత వేసారండి? ఎకరం ఆడిమోగ మొక్కజొన్న వేసారు. మరి ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారండి మీరు? 25 క్వింటాలు 28 దాకా వస్తుందని ఆశిస్తాను. మరి పోనీ ఈ కింటా ఎంత అండి? 3500 ఒక కింటా. మరి దీనికి ఓవరాల్గా పెట్టుబడి ఎంత పెట్టారండి మీరు? ఓవరాల్ అంటే మొత్తం దున్నిన కంచెలు మొదలు పెడితే 20,000 అయినాయి. 20,000 పెట్టుబడి అయింది. 20,000 మరి అన్ని ఒక ఎకరానికి ఎంత వస్తుందండి దిగుబడి? 26 అంటాను కదా పైసలు. 26 క్వింటాలు. ఎన్ని క్వింటాలు? 26, 27 క్వింటాలు వస్తాయి అనుకుంటాను. ఓవరాల్గా 25-26 క్వింటాలు వస్తుందని అంటున్నారు. మరి దీనికి వాళ్ళు అంటే ఏమేమి మందులు స్ప్రే చేశారు, మరి దీనికి ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేశారు అనేది ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? ఒకవేళ నార్మల్ మొక్కజొన్నకున్న దీనికి ఏమన్నా తేడాలు మీరు? నార్మల్కున్న దీనికి తేడాలు ఉన్నాయి. నార్మల్ మొక్కజొన్నకు ఏది కొట్టలేదు, దీనికి నాటియో 2 దమ్ములు కొట్టాము. నాటియో డెలికేట్ ఒకసారి పంపుతో కొడితే కొందరు రైతులు చేయలేక పంపుతోని కొడితే 2 దమ్ములు కొట్టాను. నేను బాటిల్కు హోల్ చేసి మొగిలో పోతే నేను ఒక్కటిసారి నాకు కంట్రోల్ అయిపోయింది. అంటే దీనికి పురుగు సమస్య బాగా అధికంగా ఉంటుంది. పురుగు సమస్య బాగుంటది. అది చిన్న దశలో బాగుంటది. మనం కష్టపడి ఒక్కసారి మనం మొగిలో పోసుకున్నాం అనుకో, ఇక పురుగు ఆశించడం లేదు. ఇంతవరకు పురుగు రాలేగా. ఇది కంపెనీ వాళ్ళే మీకు సీడ్ బైబ్యాక్ లెక్కన మీకు ఇచ్చారు కదండి? కంపెనీ మందులు సుత కంపెనీ. ఓకే అండి. మరి ఇది మీరు సజెస్ట్ చేస్తారండి రైతులకు, ఇది వేసుకుంటే లాభం ఉంటుందా లేదా అనేది? లాభం ఉంటుంది, రైతులకు లాభం ఉంటుంది, పర్వాలేదు. ఈ మిర్చి పత్తి కంటే ఇది పర్ఫెక్ట్ అనిపిస్తా నాకు, నా వరకు అయితే. ఒక ఎకరాన అంటే మన ఒక కింటకు 3500 కాబట్టి మనకు అన్ని బోను ఖర్చులు బోను ఎంత మిగులుతుంది అనుకుంటున్నారండి? అన్ని బోను నాకు ఒక ఎకరానికి ఖర్చులు బోను 60,000 మిగిలిన చాలు. 60,000 మిగిలినా చాలు. అంటే అది ఒక 3 నెలల పంట కాబట్టి 3 నెలల పంట 60,000 మిగిలిన చాలు. దీనికి ఏం లేదు పెట్టుబడి. ఒక ఇరిచేటప్పుడు ఓన్లీ ఒక రైతు భార్య భర్తలు చేసుకునే పనే, ఒక ఇరిచేటప్పుడే లేబర్తోని. ఇక మన పత్తి మిర్చి అంటే అంతా లేబర్తోనే అది. మరి ఇప్పుడు ఈ మొగ కంకులు ఇవ్వలేదు, మరి వీటిని ఏం చేయాలండి? ఈ మొగ కంకులు మనమే బయట అమ్ముకోవాలి. మొగ కంకులు ఎకరానికి 4 క్వింటాలు వస్తాయి. 22,000 పడ్డా చాలు. 4 క్వింటాలు అంటే అవి కూలీ కొన్ని కూలు కొంత పెట్టుబడి కింద మనకు ఇక్కడ మనం తీసేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇది చూపించు, మొక్కజొన్న కంకులను చూపించు. ఇవి కంకి లేపుదాం. ఇది ఒక బత్త మనకు ఓవరాల్ గా ఒక 30-35 కేజీలు వస్తుందండి. మీకు ఒక ఎకరానికి కనీసం ఒక 25, 26, 30 లోపు మనకు ఒక 30 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి మా ఆడిమోగ మొక్కజొన్న. దీన్ని ఈ రైతు పండించారండి. ఓవరాల్గా మా ఊర్లో ఒక 10-15 ఎకరాల దాకా వేశారు. ఇది మనకు ఒక 3 నెలల పంట. ఇది మనకు బైబ్యాక్ పద్ధతిలో కంపెనీ వారు విత్తనాలు ఇచ్చి పండించారండి. ఉంటానండి. ఈ షార్ట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.